వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతిభావంతులైన విద్యార్థులు బతుకుల్లో వెలుగులు నింపేందుకే జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను రాజ్యాధికారం వైపు అనర్హులుగా చేసిన పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాం. ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు రెడ్డన్న హెచ్చరిక. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలి. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్. వార్తల్లోని వివరాలు. ప్రతిభావంతులైన విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపేందుకే జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం జగనన్న విదేశీ విద్యా దీవెన జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వర్చువల్ విధానంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, నగర మేయర్ అముద, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, జెడ్పీ వైస్ చైర్పర్సన్ రమ్య, పాల ఏగిరి సంఘం చైర్మన్ కుమారరాజా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జోనల్ చైర్పర్సన్ శైలజారెడ్డి, జెడ్పీ మహిళా స్థాయి సంఘ చైర్పర్సన్ భారతి, సాంఘిక బీసీ సంక్షేమ శాఖల జిల్లా స్థాయి అధికారులు, రాజ్యలక్ష్మి, రబ్బానీ భాష, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, ఇందులో భాగంగానే విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడంలో భాగంగానే నాడు నేడు పథకాన్ని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను కూడా అత్యంత ప్రమాణాలతో నిర్మించడం జరిగిందని, అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. దీనితో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు అనేక పథకాలను విద్యార్థుల చెంతకే చేర్చడం జరుగుతోందన్నారు. విద్యతోనే యువతకు అత్యుత్తమ భవిష్యత్తు అందించగలమని ఆశయంతోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక పథకాలకు శ్రీకారం చుట్టిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు కూడా చేయడము, ఆ ఆనందాన్ని పొందడం కూడా దేవుడిచ్చిన అదృష్టంగానే భావిస్తాము. ఇందులో ఈ రెండు కార్యక్రమాలలో కూడా ఒక యూనిక్నెస్ ఉంది. అదేమిటి అని అంటే, రెండు కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతాము. అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీటు కానీ వస్తే ఫీజులు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడు అన్న ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను రాజ్యాధికారం వైపు అనర్హులుగా చేసిన పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు రెడ్డన్న హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజ్యాధికార దిశగా అడుగులు వేసేందుకు చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రెడ్డన్న మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందే తప్ప వారికి రాజ్యాధికారాన్ని అందించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ఓటుతో గెలిచిన పార్టీలు దళితులను చిన్న చూపు చూడడం మంచి పద్ధతి కాదని అన్నారు. దళితులు చిన్న చూపు చూసిన ఏ పార్టీకైనా తగిన గుణపాఠం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రానున్న ఎన్నికల్లో దళితులకు కేటాయించిన సీట్లలో దళితులకే ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళితులందరూ ఏకతాటిపై నిలిచి
ప్రస్తుత అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక ఉపాధ్యక్షులు ఓబులేషు, రాష్ట్ర కన్వీనర్ కేశవరావు, ఏపీ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు వరదరాజులు, మండల నాయకులు చిట్టిబాబు, రవి, యువజన విభాగం అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దళితుల్లో అనైక్యతను ఏర్పాటు చేసి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును ఉల్లంఘించి ఏదైతే రిజర్వేషన్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, మిగతా వగైరాలన్నీ ఉన్నాయో వాటిల్లో కూడా రాజకీయ పార్టీలు చొరబడి మాలో అనైక్యత చేసి గ్రూపులుగా తయారు చేసి తెలుగుదేశం గ్రూప్ అని, వైఎస్ఆర్ గ్రూప్ అని, కాంగ్రెస్ గ్రూప్ అని, బీజేపీ గ్రూప్ అని అనేక రకాలుగా దళితులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి పైన మేము తిరుగుబాటు చేయడానికి సిద్ధమవుతున్నాం. మరి రాజకీయ పార్టీ పెద్దలారా మీరందరూ కూడా ఆలోచన చేయండి. రిజర్వేషన్ స్థానంలో మీ ఎమ్మెల్యే టికెట్ని ఇవ్వకుండా మమ్మల్ని అనైక్యత చేసిన దానికోసం పాటుపడకుండా మేము ఐకమత్యంగా ఉండడం కోసం మా రిజర్వేషన్ సీట్లలో మీ టికెట్లు ఇచ్చి మేము ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాం, మీ ఎంపీ టికెట్ ఇస్తున్నామని మభ్యపెట్టి మమ్మల్ని అనైక్యత చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉంటా. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల పెద్దలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాం. మీరు అన్ని ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసుకోండి, రిజర్వేషన్ దాంట్లో మాత్రం మీరు రావద్దు, ఎస్సీలను మాత్రమే పోటీ చేసుకొని మేము గెలుచుకుంటాం అని చెప్పేసి మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఈ సందర్భంగా మీకు అందరికీ పిలుపునిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బంగారపు రెడ్డన్న గారు చిత్తూరు జిల్లా సందర్భంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం ఏంటంటే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా రాజ్యాంగం వైపు అడుగులు వేయాలని, ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మా బహుజనులు ఐక్యతను నింపుతూ, మా బహుజనులు చైతన్యాన్ని నింపుతూ, మా బహుజనులు రాజ్యాంగం వైపు అడుగులు వేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. మన రెడ్డన్న గారు ఈ యొక్క రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా రాజకీయ భవిష్యత్తు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ఈ యొక్క రాజ్యాధికారం మన చేత జరిపించాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలు అయితే ఆయన అధ్యక్షతన జరుగుతున్నది. ఆ ప్రోగ్రాంకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించి ఈ యొక్క ఉద్యమాన్ని విస్తృత చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అది మొట్టమొదటిసారి చిత్తూరు జిల్లా నుండే మొదలు పెడుతున్నాం. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కూడా మేము గ్రామ స్థాయి నుండి మేము మండల స్థాయి అంతా కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టామని కూడా తెలియజేస్తున్నాం. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 నుండి 15 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని కోరారు. చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలని, 1వ తేదీనే జీతం వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే నిరవధిక సమ్మె చేపడతామన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎంపీఎస్ ఉద్యోగ భద్రత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎంపీఎస్ సమాన పనికి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. డిస్ట్రిక్ట్ వైజ్ మన సిఆర్పీలు మన డిఓ ఆఫీస్ రావడం కానీ, కలెక్టర్ వెళ్ళడం కానీ, అంగన్వాడీ చూస్తా ఉన్నాము. ఈరోజు వారికి వాళ్ళ కోరికను పూర్తి చేయాలని కోరుతున్నాము.
మన ఏపీటీఎఫ్ తరఫున మద్దతు ఇస్తున్నాము. మన అన్ని సంఘాలు ఇప్పుడు ఫ్యాప్టో అంత సంఘం మీతో పాటు ఉంటారు, మీకు ఏం ఇది లేదు. అందుకు చేసి మన అన్ని ఏ డిమాండ్స్ ఉన్నాయో అన్ని ఎంటీఎస్ కానీ ఏదైనా కానీ సక్సెస్ చేయాలని కోరుతున్నాం చేస్తున్నాము. మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీ జీతం వచ్చే విధంగా చూడాలి. అంతేకాకుండా మా అనేక విభాగాలు అంటే సిఆర్పీలు, ఎంఐఎస్లు, డేటా ఎంట్రీలు, మెసెంజర్స్, కేజీబీవీ స్టాఫ్, ఐఏఆర్టీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అన్ని విభాగాల నుండి ఉన్నారు. దీంట్లో మాకు ముఖ్యంగా మహిళలకు సీఎల్స్, మెడికల్ లీవ్తో కూడిన వేతనం అందించాలి. చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలి. అంతేకాకుండా ఇంకా ప్రతి ఒక్కటి అంటే మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా ముందుండి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ అనే వాళ్ళు ఉన్నారు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అని ఉన్నారు. పార్ట్ టైం అనే దాన్ని తొలగించి అందరినీ కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ అని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి సార్. మెయిన్ ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఎంటీఎస్ మాకు హెచ్ఆర్ పాలసీని ఇవ్వాలి. ఇప్పుడు అదేవిధంగా మేము అందరము కూడా రెంట్ హౌస్లో ఉండే వాళ్ళమే, మేమేం రెగ్యులర్ ఎంప్లాయర్స్ కాదు. మాకు 20,000 జీతంతో మా బిడ్డలకు మేము ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటాము. 3 నెలలు 2 జీతం ఇవ్వకపోతే మేము ఎలా పోషించాలి మా కుటుంబాన్ని? అందుకే ఖచ్చితంగా మాకు ప్రతి నెల 1వ తేదీ వేతనం వస్తే ఆ వేతనం కూడా కొద్దిగా పెంచే విధంగా మా వేతనం ఖచ్చితంగా 23% పెరిగి మాకు జీతం ఇచ్చే విధంగా చూడాలని మా జగనన్న గారిని ప్రత్యేకంగా కోరుతున్నాం. విశ్రాంత ఉద్యోగులు జనవరి 1 నుండి ఫిబ్రవరి 29వ తేదీలోపు లైఫ్ సర్టిఫికేట్లను సబ్ ట్రెజరీ కార్యాలయంలో అందజేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. బుధవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఆధార్ కార్డు, పీపీఓ నెంబర్, సిఎఫ్ఎంఎస్ నెంబర్, సబ్ ట్రెజరీ కార్యాలయంలో బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా లైఫ్ సర్టిఫికేట్ను దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. లేని పక్షంలో ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. నామమాత్రపు ఫీజుతో మీ సేవా కేంద్రాలు, ఆధార్ కేంద్రాలలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలియజేశారు. ప్రతి ఒక్క విశ్రాంత ఉద్యోగి దగ్గరలోని సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. జీవన ప్రమాణ పత్రము అంటే లైఫ్ సర్టిఫికేట్ జిల్లాలోని పెన్షన్ అందరూ తమ లైఫ్ సర్టిఫికేట్స్ను జనవరి 1 నుండి ఫిబ్రవరి 29 మధ్య కాలంలో మాత్రమే సమర్పించవలెను. 2024 లీఫ్ ఇయర్ ఫిబ్రవరిలో 29 రోజులు వస్తుంది. మా తక్కిన సంవత్సరంలో 28 రోజులు మాత్రమే వస్తుంది. కాబట్టి ఫిబ్రవరి 29 లోపల ఇవ్వవచ్చును. 4 మార్గాలుగా ఇవ్వవచ్చు. ఆన్లైన్లో ఇవ్వవచ్చును. ఆధార్ కార్డు, పీపీఓ నెంబరు, సిపిఎంఎస్తో ట్రెజరీలో బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా ఇవ్వవచ్చును. రసీదు ఇస్తారు. ఏ ఆధార్ సెంటర్ అయినా, మీ సేవలో అయినా నామినల్ ఫీజుతో లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వవచ్చును. పెన్షన్ల భవనంలో కూడా ఆన్లైన్లో ఇవ్వవచ్చును. పెన్షన్లందరూ మీకు దగ్గర ఉన్న సబ్ ట్రెజరీలో సమర్పించడం ఉత్తమం. విదేశాల్లో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు ఫోన్ ఫేస్ యాప్తో ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వవచ్చును. జనవరి 1 కంటే ముందు ఇవ్వద్దండి, ఫిబ్రవరి 20 తర్వాత ఇవ్వద్దండి. పెన్షన్లందరూ గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అంగన్వాడీ వర్కర్స్ సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకం క్రాస్ వద్ద చేస్తున్న సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్గొని అంగన్వాడీ తల్లుల న్యాయమైన కోరికలను మరియు వారి సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా తోడుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర సీనియర్ నాయకులు పూతలపట్టు ప్రభాకర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ అక్కా చెల్లెళ్లు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వారి సంఘీభావం తెలుపుటకు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆదేశించారు. కాబట్టి మన చిత్తూరు జిల్లాలో అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న నిరవధిక సమ్మెలో అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ అనుబంధ సంఘ నాయకులు మద్దతు తెలిపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్ రెడ్డి, కన్నన్ సుబ్బరాయుడు, కేశవయ్య, మహిళా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఐపీఎస్లు అయినారు, రాజకీయ నాయకులు అయినారు, రాష్ట్రపతులు అయినారు, ప్రధానమంత్రులు అయినారు. మొట్టమొదటిసారిగా పుట్టిన బిడ్డ ఫస్ట్ మీ దగ్గర నుంచే, మీ క్రమశిక్షణ ద్వారా నుంచే వాళ్ళు క్రమశిక్షణ నేర్చుకొని ఉన్నత స్థాయిలో పోయారు. అయితే మీ పరిస్థితి తీసుకుంటే ప్రధానంగా కాంగ్రెస్ ఏదన్నా ఒకసారి చెప్పిందంటే
అది ఖచ్చితంగా అమలుపరుస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు, కర్ణాటకలో చూశారు, తెలంగాణలో చూశారు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ కూడా మీకు తెలుసు ప్రతి గ్రామ స్థాయిలో ఈరోజు ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఒక లైట్ కానీ ఒక రోడ్డు కానీ ఈ రకంగా తీసుకొని వచ్చి పేదరిక నిర్మూలనలో భాగంగా ఈ అంగన్వాడీ కేంద్రాలందరినీ కూడా పెట్టి ఆ రోజు అభివృద్ధి చేసింది. అదే క్రమంలో ఈరోజు మేము చెప్తున్నాం, మీరు ఏ రకంగా అయితే ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు, ఏ రకంగా అయితే హై స్కూల్ టీచర్లు పాఠాలు చెప్తున్నారో వాళ్ళతో కూడా మీరు సమానంగా ఆ బిడ్డలకు క్రమశిక్షణ చేస్తూ వాళ్ళకందరూ కూడా మీరు పాఠాలు చెప్తున్నారు. అయితే మేము కోరుకోవడం, మీరు అడుగుతున్నటువంటి వేతనం తక్కువ, మేము డిమాండ్ చేస్తున్నటువంటి వేతనం మిమ్మల్ని కూడా ఉపాధ్యాయుడి స్థాయిలో మిమ్మల్ని కూడా గవర్నమెంట్ తీసుకోవాలనేసి కాంగ్రెస్ ఈరోజు పూర్తిగా మద్దతు తెలుపుతుంది. అయితే రేపు కాంగ్రెస్ వస్తే మీ కోరికలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మా యొక్క నాయకులు, రాష్ట్ర నాయకులు, మా యొక్క నాయకులందరూ కూడా ఈరోజు మనం అంగన్వాడీ టీచర్లకు మద్దతుగా పలుకుదాం. ఆ రోజు మనం తీసుకొని వచ్చిన స్కీము ఈ రోజుల్లో వాళ్ళకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లందరినీ కూడా మీరు నెరవేర్చేదానికి మీరు కలెక్టర్లతో, ఆర్డీఓలతో, ప్రాజెక్టు డైరెక్టర్తో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ మీద మీరు ఖచ్చితంగా మీరు మీ వాయిస్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు అందేటట్టుగా కూడా సరే మీరు తెలియజేయండి అనేసి ఈరోజు మాకు చెప్పిన కారణం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో అవసరమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఈ నెల 26 నుండి జరగనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నెల 26 నుండి ఫిబ్రవరి 10 వరకు నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సచివాలయ స్థాయి నుండి సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ పోటీలలో ఎక్కువ మంది భాగస్వాములై జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు రాణించేలా కృషి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఇంపార్టెన్స్ మీద ఎంఫసిస్ చేయడం కోసం ఈరోజు నేను కూడా ఈ రివ్యూ కార్యక్రమంలో మీతో పాటు ఐ ఆల్సో మేడ్ మై సెల్ఫ్ అవైలబుల్. అందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ వన్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ బీన్ ఎప్పుడు జరగల ఈ స్థాయిలో ఒక స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమం ఉన్న ఈ స్థాయిలో మన రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు జరగని కార్యక్రమం. కోర్స్ మనం చేసే ప్రతి అడుగు, ప్రతి కార్యక్రమం కూడా ఆల్వేస్ బెంచ్ మార్క్స్ అన్ని కూడా ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగానే బెంచ్ మార్క్స్ సెట్ చేస్తున్నాము. అచీవ్ కావడం కోసం వి ఆల్వేస్ స్ట్రైవ్డ్. సో ఫార్ ప్రతి అటెంప్ట్ను కూడా మీ అందరి సహాయ సహకారాలతో సక్సెస్ఫుల్లీ లాంచ్. ఎవరు ఊహించిన విధంగా కొన్ని కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతాయి. 45,000 స్కూల్స్ నాడు నేడు చేయగలుగుతామా అన్నది ఇట్ వాజ్ ఎ క్వశ్చన్ మార్క్. 15,000 సచివాలయాన్ని స్థాపించగలుగుతామా అన్నది ఇట్ వాజ్ ఎ క్వశ్చన్ మార్క్. ప్రతి సచివాలయం పరిధిలోనూ విలేజ్ క్లినిక్ పెట్టగలుగుతామా అన్నది ఇట్ వాజ్ ఎ క్వశ్చన్ మార్క్. 130,000 మందిని సచివాలయాలలో రిక్రూట్మెంట్ చేయగలుగుతామా వితిన్ దట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అన్నది క్వశ్చన్ మార్క్. అక్కడి నుంచి మొదలు పెడితే ఆరోగ్య సురక్ష దగ్గర నుంచి ప్రతి ప్రోగ్రాము వాస్ ఛాలెంజ్. అండ్ గాడ్ విల్లింగ్, ఇన్ గాడ్స్ గ్రేస్, ప్రతి అడుగులోనూ కూడా వీ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ దాటి పర్ఫార్మ్డ్. అండ్ అందులో భాగంగానే అలాంటిది ఇంచుమించుగా ఇలాంటి ఈ ప్రోగ్రామ్ 15,000 సచివాలయాలను ఒక చోటికి ఈవెంట్ తీసుకుని రావడం,
ఈవెంట్ ద్వారా సచివాలయ స్థాయిలో నుంచి స్పోర్ట్ను ప్రమోట్ చేసే విధంగా అడుగులు వేయాలి. ఈ స్పోర్ట్ను ప్రమోట్ చేయడానికి రెండు ప్రధానమైన కారణాలు. ప్రివెంటివ్ కేర్లో ఒక ముఖ్యమైన భూమిక ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎక్సర్సైజ్. గ్రామ స్థాయిలో, గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, సచివాలయం స్థాయిలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్, ఈ రెండింటినీ గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం ఒకటైతే, రెండో కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్న టాలెంట్, సచివాలయం అంటే గ్రామ స్థాయి నుంచి మన దగ్గర ఉన్న విలేజ్లో ఉన్న ఈ స్పోర్ట్స్ టాలెంట్ని మట్టిలో ఆదిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళను అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాల గ్రామ స్థాయిలో పెడతారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27ను వెంటనే రద్దు చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం 3వ రోజు జిల్లా కోర్టు ఎదురుగా నిరసన చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రారెడ్డి, కార్యదర్శి అశోక్ ఆనంద్ యాదవ్ మాట్లాడుతూ యాక్ట్ 27ను అమలు చేయడం వల్ల భూ యజమానులు వారికి జరిగే అన్యాయాలపైన కోర్టును ఆశ్రయించే హక్కును కోల్పోతారన్నారు. పూర్తిగా రెవెన్యూ పరిధికి తీసుకురావడంతో వారికి అన్యాయం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ విధులు బహిష్కరణ చేపట్టామన్నారు. యాక్ట్ 27ను రద్దు చేసే వరకు నిరసన తప్పదన్నారు. వెంటనే ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాట ఇచ్చి మడమ తిప్పిన సీఎం జగన్ కుర్చీని 2024లో విద్యార్థులే పతనం చేస్తారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండి చలపతి రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలో సంక్షేమ వసతి గృహాలను నూతనంగా నిర్మిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒక నూతన భవనాన్ని కూడా నిర్మించలేదన్నారు. గత 4.5 ఏళ్లలో జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకు మొండి చేయి చూపించారన్నారు. కళాశాలలో చదివే విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు ఖాతాకు జమ చేయకుండా విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పలు సమస్యలతో పేద విద్యార్థులు సతమతం అవుతున్నారని, కానీ సీఎం జగన్ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. జిల్లా కన్వీనర్ ప్రవీణ్ మాట్లాడుతూ తక్షణం విద్యార్థుల సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కాస్మెటిక్ మెస్ ఛార్జీలు 1,70,00,000 రూపాయలు వెంటనే కాస్మెటిక్ మెస్ ఛార్జీలు 1,70,000 పెండింగ్ లో ఉన్నట్టు 1,72,00,000 రూపాయలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసిందని బీజేపీ నాయకులు మండిపడ్డారు.
52 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. బీసీ కార్పొరేషన్లకు ప్రభుత్వం వెంటనే నిధులను కేటాయించి వారి అభివృద్ధికి దోహదం చేయాలని డిమాండ్ చేశారు. భానుప్రకాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో భానుప్రకాష్ రెడ్డి, మధుసూదన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో అనేక వాగ్దానాలు చేసి నేను వస్తే అధికారంలోకి వస్తే అందరినీ ఆదుకుంటానని చెప్పి అందరినీ తల మీద ఈరోజు కాలు పెట్టే ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. ఈరోజు బీసీ కార్పొరేషన్లకి ఏమిచ్చాడు? చైర్మన్ పదవి ఇచ్చారంటున్నాడు, కానీ ఫ్యాను కుర్చీ కూడా లేని చైర్మన్లు అవసరమా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈరోజు బీసీ సోదరులు ముఖ్యమంత్రిని నిలదీస్తున్నారు. కేవలం బీసీ ఓట్ల బ్యాంకుతో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత పూర్తిగా ఈరోజు బీసీల ద్రోహిగా జగన్మోహన్ రెడ్డిని మిగిలిపోయాడు. రాబో రోజుల్లో ఖచ్చితంగా బీసీల ఐక్యతతో ఈ ప్రభుత్వాన్ని దించే రోజు దగ్గరలోనే ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడం జరిగింది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ఉద్యమం తాడేపల్లి ప్యాలెస్ వరకు పోతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తాం. తిరుపతి కలెక్టరేట్ వద్ద బుధవారం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫీజు బకాయిలు రద్దు చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ పెంచల్ కిషోర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ కుమార్, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ, నేనున్నాను, నేను విన్నాను అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా మీనమేషాలు లెక్క పెడుతున్నారని దుయ్యబడ్డారు. మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ కరువు ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటించిన సందర్భంగా ఈ కరువు ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ నందు మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఎంతో అద్దె భవనాలు ఉంటున్నారు. విద్యార్థులు ఎంతో రూములు సరిపోకాలి అంటే వాష్రూములు లేక, తర్వాత అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు సరిగా లేక ఎంతోమంది విద్యార్థులు ఆవేదనకు గురవుతున్నారు. ఎంతమంది విద్యార్థులు వచ్చి వార్డెన్కి కానీ లేకపోతే ఏఎస్డబ్ల్యూ కానీ చెప్పుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఉన్నాను, నేను చూశాను, నేను చేస్తాను అన్నారు. మీరు ఏం చేస్తారు అదే మాకైతే అర్థం కాలేదు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీ లక్ష్మేంద్ర తీర్థ స్వామీజీ, మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్, నటి భువనేశ్వరి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.